హలో అండి. గుడ్ ఈవెనింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ నవీన. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీలో ఎవరన్నా కొత్తగా నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ కూడా ఫుల్ వీడియో చూసిన తర్వాత మీరేమైనా కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ పక్కన హైప్ అని ఒక ఆప్షన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సో, అక్కడ కామెంట్ దగ్గర హైప్ అనేదైతే ప్రతి ఒక్కరు ఇవ్వండి. ఇస్తే ఏంటి అంటే నా వీడియోకి కొంత రీచింగ్ అయితే వస్తుందనమాట. ఎవరెవరికైతే పోవట్లేదో వీడియోస్ నా సబ్స్క్రైబర్స్‌కి కొంతమందికన్నా నోటిఫికేషన్ వెళ్తుంది. సో, వాళ్ళ వరకు వెళ్తుందని చెప్పేసి హైప్ అనేది ఇవ్వమని అడుగుతున్నాను. ఇక వీడియోలోకొస్తే ఏంటి అంటే, ఈరోజు ఫ్రైడే కదా! అయినా ఏంటి ఈమె స్టవ్ కడుగుతుంది, చేయకూడదు కదా! అని కొంతమంది అనుకుని ఉంటారు. సో, చాలామంది కూడా నేనెప్పుడన్నా ఫ్రైడే రోజు ఇలా కిచెన్‌లో పనులు కానీ, ఇలా స్టవ్ కడగటం కానీ, అలాంటి పనులు పెట్టుకుంటే, అదేంటి ఈరోజు ఫ్రైడే కదా! ఇవాళ స్టవ్ కడగకూడదు, గ్యాస్ కడగకూడదు, అది ఇది అని చెప్తుంటారు. ఫ్రెండ్స్ నాకైతే అలాంటి పట్టింపులైతే ఏవీ లేవు. పనులు చేసుకోవటానికి ఏ రోజైతే ఏంటి, ఆ పనులు మనకు అయిపోవాలి అంతే. శుక్రవారం పూట ఇవి చేయకూడదు, అవి చేయకూడదు. మంగళవారం పూట అమ్మాయి అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు అని చెప్తూ ఉంటారు. సో, నేను అలాంటివైతే అంత ఎక్కువగా పట్టించుకోను. అలా అయితే నాకు యాక్సిడెంట్ అయింది కూడా ఫ్రైడే ఈవినింగ్ అనమాట. సో, మనకు ఏదన్నా ఆపదొస్తే ఆ రోజు మంచి రోజా, చెడ్డ రోజా అని చూడము. ఇమ్మీడియేట్‌గా వెళ్లి హాస్పిటల్‌కైతే వెళ్లి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటాం కాబట్టి, నేను అలాంటియి ఎక్కువగా పట్టించుకోను. ఈ జనరేషన్‌లో ఎవరండి ఇవన్నీ పట్టించుకుంటున్నారు చెప్పండి? నాలా ఇలా ఆలోచించే వాళ్ళు ఉంటారో లేదో తెలీదు కానీ, ఒకవేళ ఉంటే మాత్రం ఈ వీడియో చూస్తూ ఉంటే మాత్రం కంపల్సరీ కామెంట్ అయితే చేయండి. నేను చెప్పింది కరెక్టా కాదా అని చెప్పేసి. సో, ఇక వీడియోలోకెళ్తే ఇక మా వారు ఆఫీస్‌కి వెళ్ళిపోయిన తర్వాతయితే నేను కిచెన్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను. చెప్పాను కదా! ఒక 10 డేస్ అయితే నేను ఎలాంటి పనులు ముట్టుకోలేదు. ఒక్కొక్కటి అలా చేసుకుంటూ వస్తున్నానని చెప్పేసి మీకు లాస్ట్ వీడియోలో కూడా మీతో షేర్ చేసుకున్నాను. సో, ఇక మా వారుండి "నువ్వు ఏ పనైనా నేను ఆఫీస్‌కి వెళ్ళిపోయిన తర్వాత పెట్టుకో. నేనున్నప్పుడైతే అస్సలు పనులు పెట్టుకోవద్దని" చెప్పేసి అంటూ ఉంటారు. సో, అందుకని ఆయనకి ఇక మార్నింగ్ లేవగానే టిఫిను, టీ ఇంక అన్నీ రెడీ చేసి ఆఫీస్‌కి పంపించేసి, ఆ తర్వాత నా వర్క్ అయితే నేను స్టార్ట్ చేసుకున్నాను. ఈరోజైతే ఇక ఎక్కువ కిచెన్ క్లీనింగే పెట్టుకున్నాననమాట. సో, నిన్న ఈవినింగ్ అయితే ఇక పాలు మొత్తం పొంగిపోయాయి. సో, స్టవ్ కిందంతా పడిపోయాయనమాట. కొంచెం ఎందుకో చిరాకుగా అనిపిచ్చింది. సో, ఎప్పటిదప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటాను నేను. కాకపోతే ఇలా డీప్ క్లీనింగ్ అనేది ఇట్లా వీక్లీకొకసారి అలా పెట్టుకుంటాననమాట. సో, 10 డేస్ అవుతుంది కదా! ఈ మధ్య డీప్ క్లీనింగ్ అనేది చేయక 10 డేస్ పైనే అవుతుంది. సో, అందుకని ఇంకా ఈరోజైతే చేసుకోవాలనిపిచ్చింది. మనం నిద్ర లేవగానే కిచెన్‌లోకి వెళ్తాం కదా! అలా వెళ్ళినప్పుడు ప్రశాంతంగా కిచెన్‌ని చూడగానే అయ్య బాబోయ్! ఏంది ఇలా ఉంది కిచెను అనిపిచ్చకుండా చక్కగా హాయిగా ప్రశాంతంగా కిచెన్ చూడగానే ఒక పాజిటివ్ వైబ్ వచ్చేలాగా ఉంటేనే మనకు బావుంటుందనమాట. సో, ఎంత నీట్‌గా అయితే పెట్టుకుంటామో అంత పాజిటివ్‌గా ఉంటుంది. సో, ప్రశాంతంగా ఉంటుందనమాట. నాకైతే నా హోమ్ మొత్తం మీద నా కిచెన్ నీట్‌గా మంచిగా పెట్టుకోవటం నాకిష్టమనమాట. మనం ఎక్కువగా మాక్సిమం కిచెన్‌లోనే ఎక్కువ టైం అనేది స్పెండ్ చేస్తూ ఉంటాము. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అని, టీ అని, ఈవినింగ్ డిన్నర్ అని, స్నాక్స్ అని, ఆఫ్టర్‌నూన్ లంచ్ ప్రిపరేషన్ అని, ఇలా ఎక్కువ టైం మనం కిచెన్‌లోనే ఉంటాం కదా! సో, అందుకని కిచెన్ నాకు నీట్‌గా ఉంచుకోవటమే నాకిష్టమనమాట. ఇదేమి నేను వీడియో కోసం కొత్తగా షో చేసేదైతే ఏమీ కాదు. ప్రతిరోజు నాకు డైలీ చేసే వర్కే అనమాట. కాకపోతే ఇవాళ నేను ఇలా వీడియో మీదకైతే వచ్చాను. ఇదెప్పుడు చేసే పనే నాకు అలవాటైన పననమాట. ఇంట్లో హౌస్ వైఫ్స్ అందరికీ కూడా ఇది అలవాటైన పనే అనమాట. 3 గంటల వర్క్ అనమాట. మీకు జస్ట్ ఒక 5 మినిట్స్‌లో చూపిస్తున్నాను. సో, మొత్తం చూపించాలంటే అవ్వదు కదా! లాగ్ ఎక్కువైపోతుంది. సో, అందుకని కొంచెం అక్కడక్కడ ఎడిట్ చేసి కొంచెం కొంచెం అయితే చూపిస్తున్నాను. ఎంతమందైతే ఇలా స్టవ్‌ని డీప్‌గా వాటర్‌తో కడుగుతారో నాకైతే తెలీదు కానీ, నేనైతే వీక్లీకి ఒక్కసారి ఖచ్చితంగా ఇలా వాటర్‌తో మొత్తం ఇలా అంట్లు తోమినట్లు తోమి, కడిగి ఆరబెట్టడం అయితే నేను చేస్తూ ఉంటాను. నాకెందుకో ఇది అలవాటయిపోయింది. సో, నాలా ఎంతమంది స్టవ్ అనేది కడుగుతారు అనేది కామెంట్ చేయండి. మామూలుగా అయితే స్టవ్ ఎప్పటిదప్పుడుది తడి క్లాత్ పెట్టేసి నీట్‌గా తుడుస్తూ ఉంటారు. నేను అలా కాకుండా అలా డైలీ చేస్తాను.
కాకపోతే అలా కాకుండా వీక్లీకి ఒకసారి ఇలా డీప్ క్లీనింగ్ వాటర్ తోటైతే ఇట్లా తోమి శుభ్రంగా ఇలా కడిగి మళ్ళీ క్లాత్ పెట్టయితే తుడుచుకుంటూ ఉంటాను. సో, నాకెందుకో ఫస్ట్ నుంచి కూడా ఇది అలవాటయిపోయింది. అలా స్టవ్‌ని వాటర్‌తో కడిగితే స్టవ్‌లోకి వాటర్ పోవా? సరిగ్గా మండుతుందా లేదా? అని చాలామందికి డౌట్ అయితే రావచ్చు. నాకైతే అలా చేంజ్ అయినట్టయితే ఎప్పుడు కనిపించలేదండి. నాకు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి నేను ఇదే ప్రాసెస్‌లో స్టవ్ అనేది వాటర్‌తో కడుగుతూ ఉంటాను. నాకైతే స్టవ్ ఎప్పుడు నాకు తేడాగా వచ్చినట్లయితే ఏం లేదు. చక్కగా బాగా ఎప్పటిలాగానే మండుతూ ఉంటుంది. స్టవ్ వెలిగించినప్పుడు నాకైతే పెద్ద చేంజ్ ఏం కనిపించలేదనమాట. సో, ఎప్పటిలాగానే ఉంది కాబట్టి నేనింక ఇలా కంటిన్యూ అయిపోతున్నాను. సో, ఇలా చేసుకుంటేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది. మళ్ళొక 1 వీక్ వరకైతే నాకు కొన్ని మొండి మరకలుంటాయి కదండీ! ఆయిల్ మరకలు ప్లస్ మనం పప్పు కుక్కర్‌లో పెట్టినప్పుడు విజిల్స్ వస్తున్నప్పుడైతే కొంచెం అది పొంగిపోవటము, అట్లా అది ఆ విజిలొచ్చినప్పుడు మొత్తం అలా టైల్స్ మీద అలా పడటము అదంతా నాకు కొంచెం ఇరిటేట్‌గా అనిపిస్తూ ఉంటుంది. సో, మనం క్లాత్ పెట్టి ఎంత తుడిచినా గూడా ఏదో మిస్ అవుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో, నేనైతే దానికోసమని ఇట్లా వీక్లీకి ఒకసారైనా ఇలా శుభ్రంగా ఇలా వాటర్‌తో అయితే తోమి, కడిగి నీట్‌గా అయితే పెట్టుకుంటాను. అంతకుముందు ఓల్డ్ వీడియోలో అనుకుంటా ఎవరో కమెంట్ అయితే చేస్తారు. మేడం మీరు స్టవ్ మార్చొచ్చు కదా! అని చెప్పేసి ఓల్డ్ మోడల్ కదా! ఇప్పుడు ప్రెజెంట్ ఎన్నో మోడల్స్ వచ్చాయి కదా! స్టవ్ మార్చొచ్చు కదా! అని చెప్పేసి అడిగారు. ఆ కిచెన్‌కి స్టవ్ మారిస్తే చాలా బావుంటుంది. కిచెన్ లుక్ వస్తుందని చెప్పేసి ఎవరో ఒకరు కమెంట్ చేశారు. నాకైతే బాగా గుర్తుందనమాట. స్టవ్ మార్చలేక కాదండి. వర్క్ చేస్తుంది కదా! అది పూర్తిగా ఎప్పుడైతే వర్క్ చేయడం ఆగిపోతుందో, పనికి రాకుండా పోతుందో అప్పుడు మారుద్దామని చెప్పేసి ఉన్నాను. సో, అదే కాక ఆ స్టవ్ మా అమ్మ గుర్తుగా నేను ఉంచేసుకున్నాను. సో, అందుకని దాన్నైతే మార్చలేను. ఏదన్నా చిన్న చిన్నవి ఒకవేళ డ్యామేజ్ అయినా దాన్ని రీప్లేస్‌మెంట్ చేసుకుంటూ ఉంటాను. సేమ్ అదే ప్లేస్‌లో వేరే కొత్తవి తెచ్చి వేస్తూ ఉంటాను తప్పితే, నేను అదైతే ఇప్పుడల్లా అయితే మార్చలేను. అదీ కాక ఇప్పుడున్న స్టవ్స్ ఏందో పేలుతున్నాయంట. అది వీడియోస్‌లలో, యూట్యూబ్‌లలో, ఇన్‌స్టాగ్రామ్‌లలో తెగ వైరల్ అవుతున్నాయి కదా! సో, అందువల్ల కొంచెం వేరే స్టవ్ తీసుకొద్దామన్నా కూడా కొంచెం భయంగానే ఉంది. సో, అవెక్కడ పేలిపోతాయి ఏందా అని. అది కాక మనమంతా రఫ్ అండ్ టఫ్‌గా వాడుతుంటాం కదా! అదే ఇలా వాటర్ పోసి దాన్ని కడిగామనుకోండి, మళ్ళీ అదెక్కడన్నా పేలిపోయిందనుకోండి, ఎందుకిదంతా? ప్రస్తుతానికైతే ఇదైతే మంచిగానే పనిచేస్తూ ఉంది. వర్క్ చేస్తూ ఉంది. నాకు పనైతే సాగుతుంది కదా! అని చెప్పేసి నేనింకిద మార్చాలని అనుకోవట్లేదు. చూద్దాం ఏమన్నా తీసుకోవాలని గట్టిగా అనుకుంటే తీసుకుంటాను. కొత్త స్టవ్ కొనాలి అంటే ఒక గంటలో వెళ్లి తెచ్చేసుకుంటాను. అది పెద్ద విషయమేం కాదు. కాకపోతే దాని మీదకి వెళ్ళలేదు. నా మనసు కొత్తది కొనాలని వెళ్ళలేదు కాబట్టి ఆగిపోయాను. ఇన్‌కేస్ కొనాలి అనుకుంటే మాత్రం వెంటనే ఒక గంటలో అయితే వచ్చేస్తుంది. మాకు ఇక్కడ అన్ని షాపింగ్ మాల్స్ గానీ, లేదా డీమార్ట్ కానీ ఎక్కడన్నా షాపింగ్ చేయాలన్నా ప్రతీదీ మాకన్నీ దగ్గరే ఉంటుంది. సో, ఒకవేళ తేవాలన్నా ఒక గంటలో అయితే మాకు షాపింగ్ అయితే అయిపోతుంది. సో, ఇక కిచెన్ క్లీనింగ్ అయితే అయిపోయింది. నేనిక ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసేసి లంచ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. మనం ఎంత చక్కగా నీట్‌గా కడిగేసి 3 గంటలు కష్టపడి క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా! సో, మళ్ళీ వంట చేస్తున్నాను కదా! మళ్ళీ ఆయిల్ మరకలు అవి ఇవి పడుతూనే ఉన్నాయి. సో, అదింకా రొటీన్ అనమాట. డైలీ వర్క్. కొంతమంది చాలా చక్కగా పెట్టుకున్నావు, చాలా నీట్‌గా పెట్టుకున్నావు, అంత బాగా చక్కగా సర్దుకున్నావు అని అంటారు తప్పితే, దానికోసం మనం ఎంత కష్టపడతాము, ఎంత టైం స్పెండ్ చేస్తాము అనేదైతే కొంతమందికి అర్థం కాదు. కొంతమందయితే అర్థం చేసుకుంటారు. లాస్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ తోటి కొన్ని వీడియోస్ చేశాను కదా! అప్పుడు ఈ బ్లౌజ్ గురించయితే కొన్ని కామెంట్స్ వచ్చాయి. అసలు బ్లౌజా? అది టీ షర్ట్ అని అడిగారు. అంటే వాళ్ళకి అర్థం కాలేదనమాట. ఫుల్ హ్యాండ్స్ ఉన్నాయి కదా! టీ షర్ట్ లాగుంది. లేదా బ్లౌజా? లింక్ ఇవ్వండి అని చెప్పేసి కూడా అడిగారు. నాకు ఆ లింక్ ఎలా ఇవ్వాలో అనేది తెలీదనమాట. సో, అందుకని చెప్తున్నాను. ఇది నేను మీషోలో అయితే తీసుకున్నాను. ఇదైతే టీ షర్ట్ లాంటిదే. దీన్ని మనము మల్టిపుల్‌గా అయితే యూజ్ చేసుకోవచ్చు. స్కర్ట్స్ మీదకి వేసుకోవచ్చు, జీన్స్ మీదకి వేసుకోవచ్చు, ఇట్లా శారీస్ మీదకి కూడా వేసుకోవచ్చనమాట. నాకైతే చాలా బాగుందనమాట. నంబర్ ఆఫ్ సైజెస్ కూడా ఉన్నాయి ఇందులో. ఇది స్ట్రెచబుల్ క్లాత్ అనమాట. సో, నేను ఫస్ట్ ఎక్సెల్ పెట్టాను. ఎక్సెల్ పెడితే అసలు నాకు కొంచెం లూజ్ అయినట్లు అనిపిచ్చింది. సో, అందువల్ల నేను మళ్ళీ ఎల్ పెట్టాను. అది రిటర్న్ చేసి ఎల్ పెట్టాను. ఎల్ నాకు కరెక్ట్‌గా సరిపోయింది. సో, మీరు కూడా ట్రై చేయండి కావాలని అడిగిన వాళ్ళు. సో, ఇవాళ మా ఇంట్లో లంచ్ వచ్చేసి టమాటా పప్పు, గోరుచిక్కుడు వేపుడనమాట. సో, ఇది వీడియో. వీడియో చివరి వరకు చూస్తున్న వాళ్ళందరికీ థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.